డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 1 గంట కావస్తుంది. దిక్కుముక్కు లేని బిఎన్ రెడ్డి వైపు మనం వెళ్తున్నాము. 1 గంట మధ్యాహ్నానికి ఇప్పుడు మనం ట్రాఫిక్ జామ్ చూడొచ్చు. క్లియర్లీ మనం చూడొచ్చు, ఇది ట్రాఫిక్ జామ్. బిఎన్ రెడ్డి ఇంకా దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. అన్ని వాహనాలు ఆగాయి. అంటే ప్రతి 3-4 నిమిషాలకు ఈ ట్రాఫిక్ జామ్ బిఎన్ రెడ్డి వైపు మనం చూడొచ్చు. ఒకే వైపు కాకుండా 2 వైపులు కూడా ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, దాదాపు 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంది. ప్రతి కిలోమీటర్కి 10 రూపాయలు టీఎస్ఆర్టీసీ వసూలు చేస్తుంటే అర్బన్ ప్రాంతంలో సీన్ ఇలా ఉంటుంది. మధ్యాహ్నానికి, సాయంత్రానికి కెన్ ఇమాజిన్ 3 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 40 నిమిషాలు సమయం పడుతుంది. అన్ని వాహనాలు ఆగి ఉన్నాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్. మనం హ్యాబిట్స్లో కూడా చూడలేము ఇటువంటి ట్రాఫిక్. నిర్మానుషమైన బిఎన్ రెడ్డి దగ్గర పరిస్థితులు ఇలా అనుకున్నాయి. ఎవరి వాహనాలు వాళ్ళు తీసుకొని ప్రయాణిస్తుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అసలు హైదరాబాద్లో ఉందా లేదా అనేది పెద్ద జోక్గా మారింది. చూడొచ్చు మీరు. మనం వీడియో తీస్తే ఇప్పుడు 1.5 మినిట్ అయింది. ట్రాఫిక్ కదలటం లేదు. స్నేల్ పేస్ అంటారు. స్నేల్ కూడా ఫాస్ట్గా కదులుతుందేమో, దానికన్నా స్లోగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. చూడొచ్చు. దీనివల్ల టీఎస్ఆర్టీసీ ఇంధనం ఎంత మిగులుతుందో దేవుడికే తెలుసు. చూడండి, మొత్తం జామ్. ఇది అర్బనైజేషన్కి అంటే మైలురాయి. అర్బన్ పాపులేషన్కి శాపంగా మారిన ట్రాఫిక్.